నిజమైన స్వాతంత్రమును అనుగ్రహించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో మా యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీలో అనేకులు నిజమైన స్వాతంత్రమును ఈ కార్యక్రమము ద్వారా దీవించబడుచున్నారని మరి మాకు ఫోన్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మీరు తెలుపుచున్నందుకు మీకు నిజంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మన అందరి జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. మీలో చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు. చాలామందికి ఇతరులకు ఈ యొక్క కార్యక్రమం గురించి పరిచయం చేస్తున్నారు. అనేకులకు మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రకటించబడే దేవుని యొక్క వాక్యము దీవెనకరంగా ఉండునట్లు మీరు తోడ్పడుచున్నందుకు దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్రమును కార్యక్రమము ద్వారా దీవించబడినటువంటి వారు మాకు ఫోన్ చేసి అకౌంట్ నంబర్స్ మరి అడిగి మరి ఈ యొక్క పరిచర్యలో మరి విత్తుచు ఉన్నారు. సో ఈ యొక్క పరిచర్యలో విత్తుచున్న మీకు అందరికీ కూడా మరి ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న రీతిగా అవసరం వచ్చి నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను చెబుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని స్వచ్ఛంగా ప్రకటించే పరిచర్యలో విత్తుచున్నటువంటి అనేకులైనటువంటి మీకు నూరంతలుగా మరి పంట రావాలని నేను కోరుకుంటున్నాను. నూరంతలుగా మీరు పంట కోసుకుంటారని నేను మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించమని చెప్పారు. మరి ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును టీవీ కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు నామమునకు నేను మహిమ ఘనత ప్రభావమును నేను ఆరోపిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా పరలోకం నుంచి డబ్బులు కుమ్మరించడు. అయితే దేవుడు మనుషులను ప్రేరేపించి దేవుడు తన పనిని తాను చేసుకుంటాడు. ఈనాడు నా యొక్క దర్శనాన్ని, నా యొక్క పరిచర్యను, నా యొక్క పిలుపును నమ్మి ఈ యొక్క కార్యక్రమమునకు మరి సహకరిస్తున్నటువంటి మా సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని చేయుటకు నన్ను ప్రేమించి మరి నా కొరకు ప్రార్థిస్తూ మరి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రవక్త ఫలము నూరంతలుగా రావాలని నేను మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకే అత్యధికముగా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా వచ్చిన ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును మనం వేడుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని తల వంచి నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మీ యొక్క సన్నిధికి యేసుక్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధాత్మని ద్వారా కృప పొందుటకు ధైర్యముగా కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నా. నిజమైన స్వాతంత్రమును నీవే ప్రారంభించాం. మరి ఈ యొక్క కార్యక్రమమును నీవే పోషిస్తూ ఉన్నాం. మరి తండ్రి, అనేకులను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమం ప్రభువా నేను కొనసాగునట్లు మీరు కృపను చూపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈరోజు ఓ ప్రత్యేకమైన రీతిలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మనోనేత్రాలు తెరవజేయమని అడుగుతున్నాం. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. మేము ఏమి చూడాలో అవి మాకు చూపించండి. మేము ఏమి వినాలో అవి మేము వినున్నట్లు చేయండి. మేము ఏమి తెలుసుకోవాలో అవి తెలుసుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారి అవసరతను ఈ యొక్క సమయంలో మీరు తీర్చుమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఆశకున్నారో ప్రభువా, ఎవరైతే అవసరతలో ఉన్నారో మీ వాక్యము ద్వారా
వీరందరినీ కూడా మీరు దర్శించమని పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకే అడుగుతూ సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆశతో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, దేవుడు ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆశతో చూడండి, విశ్వాసంతో వీక్షించండి. దేవుడు బలమైన కార్యాలు ఈ దినము చేయబోతుంటున్నాడు. నూతన సంవత్సరం మీ జీవితంలో ఎలా ప్రారంభమైంది? క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరం కొరకై దేవుడు మనందరి కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానమును ఆయన దయచేశాడు. 2017వ సంవత్సరాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? సంతోష సంవత్సరము అన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖము సంతోషముగా మార్చబడే సంవత్సరము అని అన్నాడు. ఈ మాట నీవు నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మరి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవిస్తావని నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. కృపాక్షేమములు ఈ సంవత్సరం అంతా కూడా మీ వెంట వచ్చును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చోవడం ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుడు మనల్ని మార్చుటకు మనము ఆయనతో సహకరిస్తున్నాం అన్నమాట. దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయాలన్నా కూడా దేవుడు ఆయన వాక్యమును ఆయన ఉపయోగించుకుంటాడు. అందుకే వాక్యాన్ని బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారో వారు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి వారుగా వారు ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. నేను చెబుతూ వచ్చాను, మన ఆత్మ నూతన సృష్టిగా మార్చబడింది. మన యొక్క శరీరము నూతన సృష్టిగా మార్చబడబోతుంది. ఈ మధ్యకాలంలో ఏం జరగాలంటే మనసు నూతనపరచబడాలి. అందుకే యోహాన్ గారు రాస్తూ, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నీ మనసు వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. సో అన్నిటికంటే ఎక్కువగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవు వర్ధిల్లాలి. సో నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అది ఏ రీతిగా సాధ్యము అంటే నీ మనసు వర్ధిల్లాలి. సో మనసు వర్ధిల్లడం అంటే నేను తెలియజేశాను, మనసు రూపాంతరం చెందాలి, మనసు నూతనపరచబడాలి, మనసు రక్షించబడాలి అని యాకోబు అంటూ ఉన్నాడు. సో దీని గురించి నేను ఇంకాస్త వివరంగా మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. రండి మరొకసారి ఈ యొక్క భాగాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి నేను చదివి వినిపిస్తాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ మనసులను నూతనపరచుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. ఈరోజు ఈ పదాన్ని కొంచెం హైలైట్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. సాత్వికముతో అంగీకరించుడి. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మీక్నెస్. సాత్వికముతో అంగీకరించుడి. క్రీస్తునందు ప్రియులారా, వాట్ ఈస్ ద రెన్యూవల్ ఆఫ్ మైండ్? దేవుని యొక్క సన్నిధిలో నేను చాలా ప్రార్థన చేశాను. నేను అడిగాను దేవుని, ప్రభువా మనసు నూతనపరచబడడం అంటే ఏమిటి ప్రభువా? నాకు అర్థం కాలేదన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా నాకు తెలియజేశాడు. మనసు రూపాంతరం చెందడం అంటే ఏమిటో తెలుసా? అభిప్రాయాలు మార్చుకోవాలి. హల్లెలూయా. వీ నీడ్ టు చేంజ్ అవర్ ఒపీనియన్. యూ నీడ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ గాడ్. నీ యొక్క అభిప్రాయములను దేవుని యొక్క అభిప్రాయములతో పోల్చుకొని నీ యొక్క అభిప్రాయములను నువ్వు మార్చుకోవాలి. సో నీకున్న అభిప్రాయాన్ని బట్టే నీకు ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తి గురించి నీకు తప్పుడు అభిప్రాయం ఉందనుకోండి, ఆ వ్యక్తి నీకు కనిపించాడు, నీకేం ఆలోచనలు వస్తాయి? నీకు మంచి ఆలోచనలు వస్తాయా? నో, యూ విల్ నాట్ గెట్ గుడ్ థాట్స్. యూ విల్ గెట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్ అబౌట్ దట్ పర్సన్. వై? బికాజ్ యూ హ్యావ్ బ్యాడ్ ఒపీనియన్ అబౌట్ దట్ పర్సన్. సో ఇక్కడ ఆలోచనల కంటే ప్రాముఖ్యమైనవి ఏమిటంటే అభిప్రాయం, ఒపీనియన్స్, బిలీఫ్ సిస్టమ్ అంటాం. సో మన యొక్క మనసులో ఒక బిలీఫ్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుందండి, ఓ నమ్మే వ్యవస్థ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి ఆ వాక్యంలో దేవుడు ఏమి చెబుతున్నాడు అది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన గురించి ఏమి చెబుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి.
ఆయన చెప్పాడు, ఆ బోధకుడు చెప్పాడు, ఈ పుస్తకంలో రాశారు, అది కాదు. దేవుడు తన వాక్యంలో ఏమి చెప్పాడు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు తన గురించి ఏం చెప్పాడు, దేవుడు సాతాను గురించి ఏం చెప్పాడు, దేవుడు నిన్ను గురించి ఏం చెప్పాడు, దేవుడు స్వస్థత గురించి ఏం చెప్పాడు, దేవుడు ఆర్థిక సమృద్ధిని గురించి ఏం చెప్పాడు, దేవుడు శ్రమల గురించి ఏం చెప్పాడు, దేవుడు ఒక కుటుంబం గురించి ఏం చెప్పాడు. యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై యువర్ సెల్ఫ్. నీకై నీవుగా దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చొని నీవు తెలుసుకోవాలి. నీవు తెలుసుకొని నీ అభిప్రాయములను మార్చుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క అభిప్రాయముల ప్రకారము నీ యొక్క అభిప్రాయములు లేవనుకోండి, నీవేం చేయాలో తెలుసా, వాటిని మార్చుకోవాలి. అవి మారకుంటే ఏమవుతుందో తెలుసా ప్రియులారా, ఒక కంప్యూటర్లో వైరస్ ఉంటే ఎలా ఉంటుందండి, సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోతుంది. సో కాబట్టి ఇటువంటి రాంగ్ స్టఫ్, తప్పుడు సమాచారం నీ మనసులో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, నీవు సరిగా వర్ధిల్లలేవు. నేను తిరిగి జన్మించిన తర్వాత నా ఆత్మ తిరిగి జన్మించింది. నా ఆత్మలో నేను సమాధానాన్ని నేను అనుభవించాను. కానీ నా మనసులో చాలా విషయాల్లో గందరగోళం, చాలా విషయాల్లో తృప్తి లేదు, చాలా విషయాల్లో క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఏమిటి కారణం? నా నమ్మకాలు వేరే ఉన్నాయి. కాబట్టి నేనేం చేయాలి? దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యంను చదివి దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యముతో నా అభిప్రాయాలను నేను మార్చుకున్నాను. సో ఇక్కడ సాత్వికము అని ఎందుకు వ్రాయబడిందంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవిని నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఎవరికి అన్ని నేర్పిస్తాడో తెలుసా? ఎవరితో బహు ఫ్రీగా ఆయన మాట్లాడతాడో తెలుసా? ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి తగ్గించుకొని వచ్చి, ప్రభువా నా అభిప్రాయములను నేను మార్చుకున్నటకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా అభిప్రాయములను సరిచేయండి, నీవు బోధిస్తే నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటాను అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు దేవుడు అన్నీ నీకు నేర్పిస్తాడు. ఏ అభిప్రాయము దేవుని యొక్క వాక్య ప్రకారము లేదో, ఏ యొక్క ఆలోచన, ఏ నమ్మకము దేవుని యొక్క వాక్యానుసారంగా లేదో దానిని దేవుడు వాక్యము ద్వారా సరిచేస్తాడు. పనికిరాని తీగలంటే ఇవే. ఫలించు తీగ మరింతగా ఫలించవలనని అందులోని పనికిరాని తీగలైనా కత్తిరిస్తాడు. ఏమిటి? ఇవే అన్నమాట. మన మనసులో పనికిరాని తీగలు అనేకమైనవి ఉంటాయి, వాటిని ఆయన తొలగిస్తాడు. ఎప్పుడు? మనం ఇష్టపడితే, మనం ఒప్పుకుంటే. సాత్వికం అంటే ఏమిటి తెలుసా? హ్యూమిలిటీ అంటే ఏమిటి తెలుసా? వేసుకునే బట్టల్లో కాదండి హ్యూమిలిటీ ఉండేది. హ్యూమిలిటీ ఈజ్ నథింగ్ బట్ టీచబిలిటీ. నీవు అభిప్రాయాన్ని మార్చుకుంటూ సిద్ధంగా ఉండాలి. ఒకవేళ 3 సంవత్సరాలు ఒక సిద్ధాంతం గురించి నువ్వు బోధించావనుకో, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభువా ఇది తప్పు అని నువ్వు తెలియజేస్తే, నేను తప్పు అని నేను ఒప్పుకుంటాను, నేను బోధించింది తప్పు అని నేను ప్రకటిస్తాను అని దేవుని యొక్క సన్నిధికి వెళితే దేవుడు కరెక్ట్ చేస్తాడు. ప్రభువా స్వస్థత గురించి నాకు ఈ అభిప్రాయాలు ఉన్నాయి, ధనం గురించి నాకు ఈ అభిప్రాయాలు ఉన్నాయి, పరిచర్య గురించి నాకు ఈ అభిప్రాయాలు ఉన్నాయి, అయితే నా అభిప్రాయాలను మీరు సరిచేయండి అని దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీవు అడిగితే దేవుడు తన వాక్యాన్ని నీ మనసులో ఆయన నాటుతాడు. దేవా నన్ను సరిచేయండి, దేవా నన్ను సరిచేయండి, నా నమ్మకాలను సరిచేయండి అని పరిశుద్ధాత్మని యొక్క సహాయమును నీవు తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. సర్వసత్యం, దేవుని గురించినటువంటి సత్యం, నిన్ను గురించినటువంటి సత్యం, నిన్ను గురించిన దేవుని చిత్తమును గురించిన సత్యం, సాతాను యొక్క ఓటమిని గురించిన సత్యం, నీ సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారమును గురించినటువంటి సత్యం, సత్యాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, మీరు నా వాక్యమునందు నిలిచున్న వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. వెన్ యూ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ బీ ఫ్రీ. నువ్వు విడుదల పొందుకుంటావు. ఆయన నమ్మిన యూదులతో చెప్పాడు. అంటే తిరిగి జన్మించిన వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు నిజమైన స్వేచ్ఛను, నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలంటే నీ మనసు నూతనపరచబడాలి. మనసు నూతనపరచబడడం అంటే నీ అభిప్రాయాలు దేవుని యొక్క వాక్యానుసారంగా మార్చబడడం. సాత్వికం అంటే ఏమిటో తెలుసా ప్రియులారా? టీచబిలిటీ అన్నమాట. ప్రభువా నా అభిప్రాయాన్ని నేను మార్చుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వేం చెబితే నేను అవి వింటానయ్యా, నువ్వేం చెబితే వాటిని సరి చేసుకుంటాను
చేసుకుంటాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను సరిచేస్తాడు. మనసు రూపాంతరం చెందాలంటే మొట్టమొదటగా మనం మార్చబడేదానికి మనం ఇష్టపడాలండి. రెండవదిగా పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మనం అడగాలి. హల్లెలూయా. మార్చబడేదానికి ఇష్టాన్ని చూపాలి, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనం అడగాలి. మూడవదిగా మనకు బోధకులు చాలా ప్రాముఖ్యం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగినట్లు దేవుడు కొందరిని కాపరులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని బోధకులుగా ఆయన నియమించాడు. ఈనాడు బోధకుల యొక్క పరిచర్య ఏమిటో తెలుసా? వాక్యాన్ని వివరించే పరిచర్య. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, సువార్థికులు పిల్లలను కంటారు, బోధకులు పిల్లలను పెంచుతారు. నీకు బోధకుడు అవసరం, బోధించేవారు అవసరం. దేవుని యొక్క వాక్యమును కల్తీ లేకుండా, మరి కల్మషము లేకుండా, స్వార్థం లేకుండా, లాభమును అపేక్షించకుండా బోధించే బోధకులు నీకు అవసరం. వాక్యాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించే బోధకులు నీకు అవసరమై ఉంటున్నారు. మనసు రూపాంతరం గురించి మనం మాట్లాడుతున్నాం. మనసు నూతనపరచబడాలి. మనసు నూతనపరచబడాలంటే మొట్టమొదటిగా మనకు దీనత్వం కావాలి. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను మార్చబడడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా అభిప్రాయములను నేను మార్చుకుంటానయ్యా అని మనం దేవుని యొక్క సన్నిధికి సాత్వికముతో మనం రావాలి. రెండవదిగా పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనము అడగాలి. మూడవదిగా బోధకులు మనకు అవసరం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీపైనే నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. బోధకుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి మనందరికీ కూడా బోధకులు అవసరం అండి. మన మనసు రూపాంతరం చెందాలంటే దేవుని యొక్క వాక్యమును స్వచ్ఛంగా మనకు అందించే బోధకులు మనకు అవసరం. వారు చేసినటువంటి ప్రసంగాల దగ్గర మనం కూర్చోవాలండి. ఆ ప్రసంగములు మాటి మాటికి మనం వినాలండి. అలా విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా ప్రియులారా? మన మనస్సు నూతనపరచబడుతుంది, త్వరగా నూతనపరచబడుతుంది. కాబట్టి ఈ మూడవది కూడా చాలా ప్రాముఖ్యం. గమనించండి ప్రియులారా, ప్రపంచమంతటా కూడా అనేక మంది బోధకుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నారు. ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నా కొరకై ఏ బోధకుని నియమించావయ్యా, ఏ బోధన నేను అంగీకరించాలయ్యా, ఏ బోధన నేను వెంబడించాలి ప్రభువా, ఏ బోధన నేను ఫాలో కావాలి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు తన సేవకులను ఆయన చూపిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, దాదాపుగా 23 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను. అయితే చాలా సంవత్సరాలు కూడా ఏమాత్రం కూడా తృప్తి లేకుండా, బలము లేకుండా, శక్తి లేకుండా నేను జీవిస్తూ ఉండేవాడిని. సో ఎందుకు నేను ఆ రీతిగా జీవిస్తున్నానంటే సరి అయినటువంటి బోధ లేక, నా మనసులో దేవుని యొక్క వాక్యానుసారంగానే నమ్మకాలు చాలా ఉన్నాయన్నమాట. సో నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాను, ప్రభువా నేను వర్ధిల్లాలి, ప్రభువా నేను జయించాలి, ప్రభువా నేను ఏలాలి, నేను ఏం చేయాలి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో నేను అడుగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప దైవజనుడిని నాకు పరిచయం చేశాడు. ఆ దైవజనుడే కెన్నెత్ ఈ హ్యాగన్ గారు. ఆయన యొక్క పుస్తకము ద్వారా నేను ఆయన గురించి నేను తెలుసుకున్నాను. సో ఆ పుస్తకాన్ని నేను చదవడం మొదలుపెట్టానండి. ఒక 3-4 పేజీలు నేను చదవడం మొదలుపెట్టాను. వెంటనే ఆ పుస్తకాన్ని మూసేసి భారతదేశం అంతటా కూడా ఎక్కడెక్కడ క్రిస్టియన్ బుక్ సెంటర్స్ ఉన్నాయో అన్ని బుక్ సెంటర్స్కు ఫోన్ చేసి కెన్నెత్ ఈ హ్యాగన్ గారి బుక్స్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయని మొత్తం అన్నీ అడిగి కనుక్కొని ప్రియులారా ఎన్ని అందుబాటులో ఉంటే అవన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో చాలా తక్కువ పుస్తకాలు మాత్రమే భారతదేశంలో అందుబాటుగా ఉన్నాయి. సో అప్పుడు నేను మరలా నేను ప్రార్థన చేశాను, దేవుని యొక్క సన్నిధిలో బాగా నేను కోరుకున్నాను. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో కెన్నెత్ ఈ హ్యాగన్ గారి పుస్తకాలన్నీ కూడా దేవుడు నాకు అందజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన పుస్తకాలు నేను చదువుతున్నప్పుడు ఎలా ఉండేనో తెలుసా? నా మనసులో అనేకమైనటువంటి పొరలన్నీ కూడా ఒకదానికి తర్వాత ఒకటి రాలిపోవడాన్ని నేను చూశాను. నాకు తెలియదు, విడుదల పొందేంత వరకు తెలియదు నేను ఎంత బంధకాల్లో ఉన్నాను. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. ఎందుకో తెలుసా? నిజమైన స్వేచ్ఛను అనుభవించేంత వరకు తెలియదు నేను ఎంత అంధకారంలో నేను ఉన్నాను. ఆ పుస్తకాలండి, ఆ పుస్తకాలు లైన్ చదువుతుంటే నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. క్రీస్తునందు ప్రియులారా, నా మనసు నూతనపరచబడ్డము ప్రారంభమైంది. ఆ పుస్తకాలన్నీ చదివినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నటువంటి నా అభిప్రాయాలన్నీ కూడా నేను మార్చుకున్నాను. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అడిగాను, ప్రభువా ఈ పుస్తకాల గురించి ఏమిటంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఈ పుస్తకాలు అన్నీ కూడా చదువు అన్నాడు.
అన్నీ చదవమని దేవుడు చెప్పాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా, మా ఇంట్లో దాదాపుగా 1,00,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. నేనేం చేశాను తెలుసా, పుస్తకాలన్నీ కూడా ప్రక్కన పెట్టానండి. ఆ పుస్తకాలన్నీ ప్రక్కన పెట్టి మొత్తం కెన్నెత్ ఈ హేగన్ గారి పుస్తకాలన్నీ తెప్పించుకొని వరుస పెట్టి చదవడం నేను ప్రారంభించాను. ఆయన వర్తమానాలు వినడం ప్రారంభించాను. ప్రియులారా, నా జీవితం విప్లవాత్మకంగా మార్చబడింది. నేను మార్చబడితే నా సంఘం మార్చబడింది. నేను బలపడ్డాను. నేను సత్యం తెలుసుకున్నాను. సత్యము నన్ను విడుదల చేసింది. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నా, మానసికంగా వర్ధిల్లుతున్నా, ఆరోగ్యపరంగా వర్ధిల్లుతున్నా, ఆర్థికంగా వర్ధిల్లుతున్నా, కుటుంబపరంగా వర్ధిల్లుతున్నా, సేవపరంగా వర్ధిల్లుతున్నా, నా వైద్య వృత్తిలో నేను వర్ధిల్లుతున్నా. నేను వర్ధిల్లనటువంటి రంగమే లేదు. కారణం, నా మనసు వర్ధిల్లింది కాబట్టి. ఎలా? ఓ మంచి బోధకుని నేను అనుసరించాను కాబట్టి. వాక్యంలో ఏమని వ్రాయబడింది చూడండి, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఆ దైవజనుని యొక్క జీవితాన్ని నేను చూశాను. ఆయన పరిశుద్ధంగా ఆయన జీవించాడు. ఆయన రోగం అన్నటువంటిదే లేకుండా ఆరోగ్యంగా దీర్ఘాయువు చేత ఆయన జీవించాడు. ఆత్మ వరముల చేత నిండుకొన్నాడు. ఆత్మ వరముల చేత బహుగా వాడబడ్డాడు. ఆర్థికంగా ఆయన వర్ధిల్లిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కుటుంబ పరంగా వర్ధిల్లిన సేవకునిలాగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన జీవితాన్ని నేను చూశాను. ఆయన వాక్యాన్ని దేవుని యొక్క వాక్యంతో నేను పోల్చుకున్నాను. ఆయన యొక్క విశ్వాసాన్ని నేను అనుసరించడం నేను ప్రారంభించాను. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నాడండి. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ప్రియులారా, మన అందరికీ కూడా మనం నడిపించే మంచి దైవజనులు కావాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మలను జయించే వారిని మనం అనుసరిస్తే మనం ఆత్మలను జయిస్తాం. కాబట్టి మనం ఎవరిని అనుసరిస్తున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం ఎవరి బోధ వింటున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యము. మనం ఎవరి అడుగుజాడలో నడుస్తున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. కెన్నెత్ ఈ హేగన్ గారు ఆయన అంత గొప్ప దైవజనుడు. ఆయన అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. అనేక ఆత్మలను ఆయన గెలిచాడు. క్రీస్తునందు ప్రియులారా, తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడండి. హల్లెలూయ. తను ఆర్థికంగా వర్ధిల్లాడండి. హల్లెలూయ. తన కుటుంబం వర్ధిల్లుతుందండి. హల్లెలూయ. ఆయన యొక్క పరిచర్య ఈనాడు కూడా అపరిమితంగా విస్తరిస్తుందండి. ఆయన ద్వారా కొన్ని వేల మంది సేవకులు తయారయ్యారండి. ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘానికి కాపరైనటువంటి బిషప్ డేవిడ్ ఒయిడిపో అన్నటువంటి వారు, ఆయన ఎవరు తెలుసా? కెన్నెత్ ఈ హేగన్ గారి పుస్తకాలు, కెన్నెత్ కోప్లాండ్ గారి యొక్క పుస్తకాలు, ఆ పుస్తకాలు చదివి వారి యొక్క వర్తమానాలు విని ఆయన ఆ స్థితికి వచ్చాడని ఆయన తనను గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి అనేక మంది దైవ సేవకులు కేవలం పుస్తకములు చదివి ప్రసంగములు విని మరి సేవ చేస్తున్నారు, వర్ధిల్లుతున్నారండి. మనసు నూతనపరచబడాలంటే మనకు సరిగా వాక్యాన్ని బోధించేవారు అవసరం అండి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే వారి విశ్వాసమును అనుసరించుడే. చాలామందికి విశ్వాసం గురించి సరైన అవగాహన లేదు. ఉద్యోగం లేకుంటే విశ్వాసం పరిచర్య అంటారు. కొంతమంది అంటారు, బ్రదర్ మాది విశ్వాస పరిచర్య, మాకు సహాయం చేయండి అంటారు. కాదండి, దట్ ఈస్ నాట్ రైట్. విశ్వాసం పరిచర్య అంటే అడిగే పరిచర్య కాదండి. విశ్వాస పరిచర్య అంటే దేవుని అడిగే పరిచర్య. హల్లెలూయా. విశ్వాస పరిచర్య అంటే మనుషులను అడిగే పరిచర్య కాదండి. క్రీస్తునందు ప్రియులారా, ఎటువంటి దైవజనులను మనము అనుకరించాలో తెలుసా? నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, నేను ఎవరిని కూడా కించపరచడం లేదు. నేను నా ఆత్మీయ జీవితం గురించి, నా యొక్క మంద గురించి నేను శ్రద్ధ వహిస్తున్నాను. ఈనాడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలగాలని నేను తెలియజేస్తున్నాను. నేను ఆరోగ్యాన్ని అనుభవించాలంటే ఎవరి విశ్వాసాన్ని నేను అనుకరించాలండి? ఆరోగ్యాన్ని అనుభవించే సేవకుని యొక్క విశ్వాసాన్ని అనుభవించాలి. అనారోగ్యం చేత బాధపడుతూ స్వస్థతను ఏ రీతిగా పొందుకోవాలో తెలియని సేవకుని యొక్క విశ్వాసాన్ని నేను ఎలాగ అనుసరించాలి చెప్పండి? ఒకవేళ అనారోగ్యం చేత ఒక సేవకుడు బాధపడుచున్నాడు, దేవుని నుండి స్వస్థతను ఏ రీతిగా పొందుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ఆ సేవకుని నేను అనుకరించకూడదు. ఎవరిని నేను అనుకరించాలి? దేవుని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే సేవకుని యొక్క విశ్వాసమును నేను అనుకరించాలి. అప్పుడేమవుతుంది? నా ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడుకోవడం నేను నేర్చుకుంటాను. ఆరోగ్యం బాగాలేకుంటే నువ్వేం సేవ చేస్తావండి? ఆరోగ్యం బాగాలేకుంటే నీకు భారము, నీ కుటుంబానికి భారము, దేవునికి భారం. ఆరోగ్యం బాగాలేకుంటే ఎవరికి ఉపయోగపడలేమండి. కాబట్టి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఆరోగ్యాన్ని ఎలా పోగొట్టుకోకూడదో తెలిసినటువంటి దేవుని యొక్క సేవకుని యొక్క విశ్వాసాన్ని నేర్చుకొని అనుకరించాలి. ఆర్థికంగా వస్తే ప్రియులారా, ఒకవేళ ఎవరైనా సరే మాకు కానుకలు పంపండి, డబ్బులు లేవు, కానుకలు పంపండి, డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి అని ఎవరైనా బోధిస్తున్నారనుకోండి, వారి విశ్వాసాన్ని మనం అనుకరించకూడదు.
వారి విశ్వాసాన్ని అనుకరిస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా అడుక్కుంటాం. మనం కూడా ప్రజలను డబ్బులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని అడుగుతాం. సో మనం ఎవరిని ఫాలో కావాలండి? దేవుని అడిగేవాడిని. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి డబ్బులు ఏ రీతిగా పొందుకోవాలో నేర్చుకున్నటువంటి సేవకుల విశ్వాసాన్ని మనం అనుకరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడే మన సోర్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ప్రజలు మన సోర్స్ కాదు, ప్రజలు ఛానల్స్ మాత్రమే, ప్రజలు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. దేవుడే మన సోర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఎవరిని మనం అనుకరించాలంటే దేవుని దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం తెలిసినటువంటి సేవకుల యొక్క విశ్వాసమును నీవు అనుకరిస్తే, నేర్చుకుంటే నీవు కూడా డబ్బుల కొరకు దేవుని వైపుకే నీవు చూస్తావు. ఏ దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబం బలంగా ఉంటుందో ఆ సేవకుని యొక్క ప్రసంగాలు వినాలి మనం. అప్పుడే మన కుటుంబాలు కూడా బలంగా ఉంటాయి. సో కాబట్టి వీ నీడ్ టు సీ ద ఫ్రూట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుని యొక్క జీవితం యొక్క ఫలాన్ని మనం చూడాలి. అన్ని విషయాలు చూడాలి. ఆత్మీయంగా చూడాలి, మానసికంగా చూడాలి, ఆర్థికంగా చూడాలి. ఓ సేవకుడు అప్పుల్లో ఊబిలో ఇరుక్కొని పోయినాడు అనుకోండి, అక్కడి నుంచి బయటికి రాలేకుండా ఉన్నాడు అనుకోండి, ఆయన విశ్వాసాన్ని మనం ఏ రీతిగా మనము అనుసరించగలము? నో. అప్పుల నుంచి బయటికి వచ్చి అప్పులంటే ఏమో తెలియని సేవకుని మనం అనుకరించాలి. కెన్నెత్ కోప్లాండ్ అన్నటువంటి గొప్ప దైవజనుడు ఈనాడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పరిచయం చేస్తున్నాడు. ఆయనకు అప్పులు తీసుకోవడం అంటే ఏమిటో తెలియదు. 50 సంవత్సరముల నుండి ప్రియులారా అప్పులంటే ఏమో తెలియకుండా ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఎవరిని కూడా డబ్బులు అడగడు, దేవుని వైపుకే చూస్తాడు. ఆయన దేవుడు మనుషులను ప్రేరేపించి ఆయనకు ప్రతి ఒక్క అక్కరను ఆయన తీరుస్తున్నాడు. సో ఇటువంటి దైవజనుల ప్రసంగాలు విని, అటువంటి దైవజనులు వ్రాసినటువంటి పుస్తకాలు మనం చదివినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మనసు నూతనపరచబడుతుంది, మన విశ్వాసము మార్చబడుతుంది, మనము వృద్ధి పొందుతాం, మనము క్షేమాన్ని పొందుకుంటాం. పౌలు గారు కూడా తిమోతి అంటాడు, నా విశ్వాసాన్ని, నా సహనాన్ని, నా ప్రేమను నువ్వు చూసావు, నువ్వు నేర్చుకున్నావు, దాని ప్రకారం చేయమని తిమోతి కూడా చెబుతాడు. సో కాబట్టి ప్రియులారా, మనసు రూపాంతరం చెందాలంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, సాత్వికత్వం కావాలి. ఏమిటంటే నీ అభిప్రాయములను మార్చుకున్నట్టుకు నీవు సిద్ధంగా ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మక సహాయము నీకు కావాలి. ఆయన పైన ఆధారపడు. ప్రభువా, ఏ బోధకుని యొక్క బోధను నేను ఫాలో కావాలి? అడగండి, ఆయన బోధిస్తాడు. నాకు బోధించాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, నా మనసు యొక్క రూపాంతరము ఎప్పుడు ప్రారంభమైంది అంటే కెనెత్ హేగన్ గారి యొక్క పుస్తకాలు చదువుతూ ఆయన వర్తమానాలు వింటూ ఉండగా నా మనసు రూపాంతరం అన్నటువంటిది ప్రారంభమై అది కొనసాగుతున్నది. ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను, ఆర్థికంగా ఎలా వర్ధిల్లాలో నేను నేర్చుకున్నాను, ప్రేమతో ఏ రీతిగా జీవించాలో నేను నేర్చుకున్నాను, పరిచర్య ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను, ఓర్పుతో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను, ఎలా ఇతరులను క్షమించాలో నేను నేర్చుకున్నాను, ఎలా ప్రార్థించాలో నేను నేర్చుకున్నాను. వీటన్నిటి గురించి నాకు ఇంతకుముందు సరియైన అవగాహన లేదు. ఎప్పుడైతే నా అభిప్రాయములను నేను వాక్యానుసారంగా నేను మార్చుకున్నానో నా మనసు రూపాంతరం చెందింది, నా మనసు సంతోషించడం ప్రారంభించింది, నా ఆత్మీయ జీవితం వర్ధిల్లడం ప్రారంభమైంది. నేను వర్ధిల్లుచున్నాను కాబట్టి నేను ఏ వాక్యాన్ని విని నేను వర్ధిల్లానో ఆ వాక్యాన్ని బోధిస్తుండగా ఈనాడు అనేకులు వర్ధిల్లుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించి అందులో మీరు కొనసాగినప్పుడు ఆ యొక్క వాక్యము మీ మనసులో నాటబడి మిమ్మల్ని రూపాంతరం పొందిస్తుంది. ఎప్పుడైతే మీ మనసు రూపాంతరం చెందుతుందో అప్పుడే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు, లేకుంటే మీరు ఓటమిలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నేను చెప్పే ప్రతి ప్రసంగాన్ని దేవుని యొక్క వాక్యంతో మీరు పోల్చుకొని చూడండి. ప్రతి మాట కూడా వాక్యానుసారంగా ఉంటుంది. చాలా బోధలు చేశాను. దేవుని యొక్క సన్నిధిలో మీరు అడగండి, ప్రభువా, ఈ బోధకుని యొక్క ప్రసంగాలు నేను వినవచ్చా? ఈ బోధకుని యొక్క ప్రసంగాలు వినడం వలన నాకు క్షేమం కలుగుతుందా? నేను వర్ధిల్లుతానా అని దేవుని అడగండి. దేవుని యొక్క స్వరంను విని ఈ ప్రసంగాలన్నీ కూడా మీరు వినండి. మీ మనస్సు రూపాంతరం చెంది నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, నీవు ఆరోగ్యంగా నువ్వు జీవిస్తూ దేవుని మహిమ కొరకై నీవు జీవించగలవని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన వాక్యము ద్వారా నీ మనస్సును నూతనపరచును గాక. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.